ఈ వాస్తవాన్ని, ఈ మర్మాన్ని తెలుసుకున్న యవ్వనస్తుడైన తిమోతి ఈ వాస్తవాన్ని లేఖనం ద్వారా, దైవజనులు బోధించిన దేవుని మాటల ద్వారా ఈ వాస్తవాన్ని గ్రహించి తిమోతి తనకే సమస్య వచ్చినా కూడా బలవంతుడైన దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉన్నాడు. రెండవ తిమోతిలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదవగా విందాం. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకుని నాకు పూర్ణానందము కలుగజేయుటకై నిన్ను చూడవలనని రేయింబగుళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని. చూడండి, ఒక ఆత్మీయ బిడ్డను గురించి ఆత్మీయ తండ్రి చెప్తున్న మాట. నేను ప్రార్థన చేస్తున్నప్పుడల్లా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ కన్నీరు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఏమొస్తున్నాయి అంట? నీ కన్నీరు నాకు జ్ఞాపకం వస్తున్నాయి, నిన్ను చూడాలని మిగులు ఆపేక్ష కలిగి ఉండాను. నానా నాకు ఈ సమస్య వచ్చింది, పరిష్కరించని పౌలు గారిని అడగడంట. నానా నాకు అవసరం వచ్చింది, నాకు సహాయం చేయని అడగడంట. కన్నీటితో దేవుడికి ప్రార్థన చేస్తాడు. కన్నీటితో బలవంతుడైన దేవునికి ప్రార్థన చేస్తాడు. నీ కన్నీళ్లు తలంచుకొని పూర్ణ ఆనందంతో ఉన్నా, నా బిడ్డ అడిగాడు, దేవుడు ఇచ్చేస్తాడు. దేవుడి నామ స్తోత్ర. పూర్ణ ఆనందంతో ఉన్నాడట. నిన్ను చూడాలనే మిగుల ఆపేక్ష, కన్నీటి ప్రార్థనా పరుడైన నా కుమారుణ్ణి చూడాలన్న ఆశ, ఆసక్తి. ఒక ఆత్మీయ తండ్రి చెప్తున్న సాక్ష్యం. ప్రతి తల్లిదండ్రి ఈ విధమైన సాక్ష్యం ఇవ్వగలరా? నా బిడ్డ కన్నీటి ప్రార్థనతో దేవుని దగ్గర పొందుకోగలడో, నా బిడ్డ బలవంతుడైన దేవుని దగ్గర బ్రతిలాడి తెచ్చుకోగలడో, నా కుమార్తెకి ఇటు అనుభవం ఉంది, ఇటు విశ్వాసం ఉంది. చూశారా, విన్నారా? తలంచుకున్నప్పుడల్లా హృదయానందం కలుగుతుందంట పౌలయ్యకి తిమోతిని బట్టి. దేవుని నామ స్తోత్ర, దేవుని నామ స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డలారా,